బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. మిస్ఫా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వీడియోస్ మరి మీకు ఆశీర్వాదకరంగా మీరు బలం పొందేటట్టుగా ఆ వీడియోస్ మీరు చూడగలుగుతారు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదిన వాగ్దానాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 28:20 వచనాన్ని చదువుతున్నాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో చాలామంది ధనవంతులుగా అవుటకు ఆతృతపడుతుంటారు. ఏదో రకంగా మేము ధనం సంపాదించాలి, ధనవంతులుగా అయిపోవాలి, ఐశ్వర్యాన్ని సమకూర్చుకోవాలి. అది ఏ విధంగానైనా సరే, అన్యాయంగా అయినా అక్రమంగా అయినా మరి ఒకరిని మోసం చేసైనా సంపాదించుకోవాలని చాలామంది ఈ భూమి మీద ఆలోచన కలిగి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నమ్మకమైన వ్యక్తికి దేవుడు దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడంట. అవును, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ కుటుంబము, దేవుని బిడ్డ ఆశీర్వదించబడి ఐశ్వర్యవంతులుగా అంటే ధనవంతులుగా మీరు కావాలి అంటే మనము ఆ అడ్డదారులో లేదంటే ఎవరినో మోసం చేసో అన్యాయం చేసో సమకూర్చుకునేటట్టుగా ఉండొద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఉద్యోగం దగ్గర కానివ్వండి, దేవుని ఎదుట కానివ్వండి, దైవ సేవకుల ఎదుట మీరు చేసే పని విషయంలో నమ్మకంగా ఉంటూ, అదే రీతిగా మీ కుటుంబంలో మీరు నమ్మకంగా పని చేశారనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాడంట. అందుకే వాక్యం ఏముంటో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రతను ఉందాడంట. అంటే మనము ధనవంతులుగా, మనం ఆశీర్వదించబడి దీవించబడి ఒక మంచి స్థితిలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు మనుషులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడు నా పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కదా, నేను నమ్మకంగా ఉంటాను, ఆయనే నన్ను ధనవంతురాలుగా చేస్తాడు అని నిరీక్షణ, అంటే నేను అంతవరకు వెయిట్ చేయాలా అన్నట్టుగా అసలు వెయిట్ చేయట్లేదు. ఏంటంటే ఏదో విధంగా మేము ధనవంతులుగా అయిపోవాలి అని ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంత ధనవంతులుగా అవ్వడానికి ఆతృతపడ్డా దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? శిక్షణ ఉండక తప్పదంట. అంటే అన్యాయంగా మనం దేనైనా సంపాదిస్తే తప్పకుండా అది శిక్ష మనకు కలుగుతుందంట ఆ అన్యాయం ద్వారా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇంతకు మునిపే ఒకవేళ నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను మెండుగా దీవెనలు కుమ్మరించబోతున్నాడు. నిన్ను మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో, అందరికీ ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయనే ఐశ్వర్యవంతునిగా నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఆతృత పడకండి. ఇక్కడి నుంచో ఏదో రకంగా సంపాదించాలి అని ఆలోచన చేయకండి. శిక్షణ ఉండక తప్పదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మాట నమ్మండి, దేవుడే మిమ్మల్ని ధనవంతులుగా చేయబోతున్నాడు. నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అవునయ్యా, చాలామంది మనుషులు భూమి మీద ఆతృత, ఎక్కడ ఏదో విధంగా నేను రాత్రికి రాత్రే ధనవంతుడైపోవాలని ఆశ, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి నాయన అన్యాయంగా ఏదైనా చేస్తే శిక్షణ ఉండక తప్పదు అంటున్నావు. కానీ నమ్మకంగా అయ్యా జాబ్ చేసే దగ్గర, బిజినెస్లో అయ్యా ప్రతి చోట నమ్మకంగా ఉంటే, నీ ఎదుట ముఖ్యంగా అయ్యా నమ్మకంగా ఉన్నప్పుడు నీవు దీవెనలు కుమ్మరిస్తావని వాక్యం సెలవిస్తుంది. మీరు ధనవంతులుగా చేస్తారు. కాబట్టి ప్రభు, ఎంతమంది ఈ రోజు నుంచి నేను నమ్మకంగా ఉంటాను, నా దేవుని విషయంలో, నా దేవునికి ఇచ్చే విషయంలో, పని చేసే విషయంలో నమ్మకంగా ఉంటాను అని తీర్మానం చేసుకున్న బిడ్డల్ని దీవించి మెండుగా వారి పైన దీవెనలు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.